హాయ్ హలో నమస్తే అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మస్తున్నా. ఈరోజైతే మనం 6కి అయితే లాగిన్ అయినాం. ఊబర్, ర్యాపిడో, ఓలా అయితే ఫస్ట్ ఆర్డర్ అయితే మనకి ఊబర్లో వచ్చింది. ఎంత 18 కిలోమీటర్స్ రైడో ఏమో వచ్చింది. చూపిస్తాం మీకు, చూడండి. మనమైతే ఇప్పుడు కస్టమర్ని అయితే పిక్ చేసుకోవడానికి పోతాం. నాకు పికప్ వచ్చి 3.5 కిలోమీటర్స్ పికప్ వచ్చింది. ఇంకా ఎక్కువ అమౌంట్ ఉందని, మార్నింగే కదా తొందరగా వెళ్ళిపోవచ్చు అని పిక్ చేసుకున్నది. అయితే ఇంకా కస్టమర్ కాడికి అయితే వెళ్తున్నా ఇప్పుడు పిక్ చేసుకోవడానికి. మనమైతే కస్టమర్ కాడికి అయితే వచ్చేసినాం. కస్టమర్ పేరు రవి అంటే ఓటీపీ అయితే తీసేసుకున్నాం. ఇంకా కస్టమర్ని అడిగి ఇంకా మనమైతే రైడ్ అయితే స్టార్ట్ చేసే ముందు లొకేషన్ చూసుకుంటున్నా ఎక్కడ పడ్డదా అని. మనకైతే ఇది 18 కిలోమీటర్స్ కదా. లొకేషన్ చూస్తే నాకైతే శంషాబాద్ సైడ్ వచ్చింది. మొత్తం ఇంకా 18 కిలోమీటర్స్. ఇంకా కస్టమర్ని తీసుకొని అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా మనం అయితే కస్టమర్ని అయితే డ్రాప్ చేసిన. మనకైతే క్యాష్ ఇచ్చేసిండు కస్టమర్. 197 రూపీస్ అయితే మనకైతే 200 ఇచ్చిండు. 2 రూపీస్ టిప్ ఇచ్చిండు కస్టమరు. ఇంకా రైడ్ అయిపోయినాక 10 మినిట్స్ అయితే వెయిట్ చేసిన. 10-15 మినిట్స్ ఒక్క రైడ్ అయితే రాలేదు. ఇంకా అక్కడ నుంచి అయితే ముందుకైతే వచ్చేసిన. అయితే ఇంకా ఊబర్లో ఒక రైడ్ అయితే వచ్చింది. అదైతే పిక్ చేసేసుకున్నా. ఇంకా 143 రూపీస్ అంట. ఇంకా పిక్ చేసుకొని కస్టమర్ లొకేషన్కి అయితే వెళ్ళి కాల్ చేస్తే కస్టమర్ క్యాన్సిల్ చేసేసాడు. ఇంకైతే బండబూతులు తిట్టుకొని కస్టమర్ని ఇంకైతే ఆ నుంచి కొంచెం ముందుకు వచ్చేసిన. ఏం చేద్దాం, ఒకసారి ఇట్లా అవుతాయి. తర్వాత ఇంకొక రైడ్ వస్తే ఆ రైడ్కి అయితే పిక్ చేసుకోవడానికి వెళ్ళిన కస్టమర్ని ఓటీపీ తీసుకొని పిక్ చేసుకొని ఇంకా మన బండికి ఆకలి అవుతుందని పెట్రోల్ కొట్టించిన ఎనర్జీ కోసం. 200 పెట్రోల్ అయితే అయ్యింది. ఇంకా తర్వాత కస్టమర్ని కూడా డ్రాప్ చేసేసిన. 110 రూపీస్ వచ్చినాయి ఈ రైడ్లో మనకి. ఇంకా నెక్స్ట్ రైడ్ ఇంకోటి పడ్డది ఒక 10 మినిట్స్ తర్వాత. మళ్ళీ ర్యాపిడో వల్ల పడ్డది, అది కూడా కంప్లీట్ చేసేసిన. ఇది 68 రూపీస్ వచ్చింది 6 కిలోమీటర్స్కి. ఇది అయిపోయినాక మనకి ఇంకా ఆకలి అవుతుందని టిఫిన్ చేసేసిన. మనకు కూడా ఎనర్జీ కావాలి కదా, అందుకని టిఫిన్ అయితే ఇక్కడైతే మస్తు ఉంది వేడివేడిగా. ప్లేట్ వచ్చి 20 రూపీస్. ఇంకా ఆడ వెయిట్ చేస్తుంటే ఇంకొక రైడ్ పడ్డది. ఆ రైడ్ ఇంకా ఆడికి పోయి పిక్ చేసేసుకున్న. కస్టమర్ అయితే రాలేదు, మనకి పార్సల్ ఇచ్చిండు. ఇంకా చిన్నదాన్ని ఇచ్చేసిన. ఇంకా మనకి 77 రూపీస్ వచ్చినాయి అక్కడ. అవి కూడా కలెక్ట్ చేసేసుకొని ఇంకా అక్కడ నుంచి ఆ డెలివరీ అయిపోయిన అయితే వెయిట్ చేస్తుంటే మనకైతే ఒక రైడ్ పడ్డది. ఆ టైంలో ఇంకా రైడ్ పిక్ చేసుకుందామని కస్టమర్ ఇక్కడికి వెళ్తున్నా అయిపోయి క్యాన్సిల్ చేసేసాడు. ఇంకా ఏం చేద్దాం, మళ్ళీ ఇవాళ రెండోది ఇదైతే క్యాన్సిలేషన్. తర్వాత ఇంకొక రైడ్ వచ్చింది. ఇదైతే ఈ రైడ్ అయితే మనకైతే ఒక 10 కిలోమీటర్స్ రైడ్ ఏమో పడ్డది. ఇది అయితే ఇంకా 2 టైమ్స్ అయితే ఓటీపీ తప్పు కొట్టినా. మళ్ళీ కరెక్ట్ చెప్తే మళ్ళీ కొట్టేసిన. ఈసారి ఓటీపీ అయితే కరెక్ట్ కొట్టినా. ఇంకా కస్టమర్ని ఎక్కించుకొని ఇంకా లొకేషన్కి తీసుకెళ్ళి డ్రాప్ చేసేస్తే 105 రూపీస్ ఇచ్చిండు ఈ రైడ్కి. ఇంకా ఇది అయిపోగానే ఇంకొక రైడ్ వచ్చింది తర్వాత. అది ఒక 176 రూపీసు. ఈ రైడ్ అయితే మనమైతే 15 కిలోమీటర్స్ వచ్చినాం. కాకపోతే మంచిగా అమౌంట్ ఇచ్చిన 176 రూపీస్. తర్వాత రైడ్ అయితే తీసుకుంటే లొకేషన్ చూడండి ఎక్కడికి చూపించిందో. ఈ లొకేషన్ ఏంది మనకు ఆడ పోయి ఆ నీళ్ళల్లో అంటే లొకేషన్. ఇంకా కాల్ చేస్తే ఇది కాదు లొకేషన్ అని చెప్పిండు కస్టమర్. ఇంక అక్కడి నుంచి అయితే మనమైతే వేరే లొకేషన్కి వెళ్ళినాం. బ్యాక్ సైడ్ అంట రోడ్డు దాటాలి. ఇంక అక్కడ పోయి మనకైతే పార్సల్ తీసేసుకున్నాం, పిక్ చేసుకున్నాం. అది మనకి ఎంత 15 కిలోమీటర్స్ రైడు. ఇంకా అక్కడికి పోయినా ఇంకా కాల్ చేస్తుంటే కస్టమర్ లిఫ్ట్ చేస్తలేదు, పార్సల్ సెండ్ చేసిన వాళ్ళు లిఫ్ట్ చేస్తలేదు. ఇక్కడ నాకు దగ్గర 20 మినిట్స్ టైం వేస్ట్ అయింది. ఇంకా పక్కన షాప్ వాళ్ళని అడిగితే చెప్పారు పైన అని. షాప్లో అడిగితే వాళ్ళైతే కాల్ చేస్తే వచ్చేయండి. ఇంకా మనకైతే ఈ రైడ్లో అయితే మనకి 173 రూపీస్ అయితే ఇంకా వెయిట్ చేసినందుకు ఒక 30 రూపీస్ ఎక్స్ట్రా కొట్టిన. తర్వాత ఇంకో రైడ్ తీసుకున్నా. ఆ రైడ్ తీసుకుంటే ఇంకా ఇదే మన లాస్ట్ రైడ్. ఇదైతే 100 రూపీస్ వచ్చినాయి. ఇంకా ఈ రైడ్ తీసుకున్న తర్వాత ఛార్జింగ్ అయిపోయింది ఫోన్లో. ఇంకా నేనైతే ఇంటికి వెళ్ళిపోయినా. ఇంకా మీకు చూపిస్తాను ఇంకా ఈరోజు అర్నింగ్ అయితే ఇవి. సబ్స్క్రైబ్ చేసుకోండి.